ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ తోనే పంచాయతీ పడిందన్నారు కేసీఆర్. ఎక్కడైనా పాలొల్లకు పంచాయతీ పడితే గట్టిగా నిలబడేందుకు ఒక పంజును ఏర్పాటు చేసుకుంటారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు జరిగే పంచాయతీలో మీ పంజుగా కేసీఆర్ మాట్లాడతారని అభయమిచ్చారు. రైతు బంధు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి తోడు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తే మిగతా రైతులు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. కొత్తగా లేకున్నా నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నారు, మేము 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తాం. 6 ఎకరాలు ఏం పాపం చేసిండు, 9 ఎకరాలు ఏం పాపం చేసిండు, 10 ఎకరాలు ఏం చేసిండు? రైతులంటే అంత సులకన్నా సరే 20-30 ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట, కానీ 10-15 ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా. ఇయ్యన్నా వద్దా? వీళ్ళు అయ్యే సొత్తేమన్నా పోతుందా, వీళ్ళ జాగిరి పోతుందా? ప్రజల సొమ్మే కదా. ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు. అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో, భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం. టంచనగా పడుతుండే, టంచనగా రైతు బంధు పడుతుండే, టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే, బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు. ధాన్యపు రాసులు వచ్చినాయి. మీరు నడిమింట వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి? ఆగు ఇప్పుడు ఏం జరగాలి? ఇవాళ ఏమన్నా పాలెలోకి పంచాయతీ పడుతుంది. పడ్డప్పుడు ఏం చేస్తారు? ఈయన ఒక పంచును ఆయన ఒక పంచును పెట్టుకుంటారు గట్టిగా వాదించాలని. మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ఇప్పుడు మరి ప్రజల తరఫున పంచం ఎవరిప్పుడు? ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ కొట్లాడన్నా? యుద్ధం చేద్దామా? నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు మద్దతు ఇవ్వండి. నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తాను అన్నాడు. చెప్పినా తెలంగాణ తెచ్చిన మళ్ళా ఇయ్యాల మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మళ్ళా మీతో నేను ఏం కోరుతున్నా అంటే, మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ IPS అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.